హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకు వెల్కమ్. సో సారీ గైస్, అయితే వీడియో అయితే నేను పెట్టలేదు, నిన్న పెట్టలేదు అండ్ మార్నింగే పెడదాం అనుకున్నాను కానీ వీలు కాలేదు. సో ఏంటంటే వీక్ ఆఫ్ కాబట్టి నేను ఇంటికి వచ్చేసాను. అండ్ మీన్ సెకండ్ సాటర్డే ఒకరోజు కాలేజ్ పోతే పోనీ అని ఇంటికి వచ్చేసాను. సో అందుకే నేను వీడియో పెట్టలేదు. మార్నింగే పెడదాం అనుకున్నా కానీ అసలు పెట్టలేదు అనమాట. టైం లేకుండే నాకు. ఇంటికి వచ్చినాక ఏం చేస్తాను, అందరికీ స్లీపింగ్ మూడ్ ఆన్ అవుతుందా అట్లా ఆన్ అయిపోతుంది అనమాట ఇంటికి వచ్చినాక ప్రతి ఒక్క హాస్టల్లో ఉన్న వాళ్ళకి. సో మనం ఈ వీడియోలో అయితే నాట్ జాయిన్ లిస్ట్ వచ్చింది. ఇంకా ఎట్లా చేస్తే మనకు థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుంది అనేది మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే కొన్ని కామెంట్స్ వచ్చినాయి, సో వాటికి కూడా రిప్లై ఇద్దాం అనేసి వీడియో చేస్తున్నాను. సో టైప్ చేస్తే చాలా టైం పడుతుంది. సో డైరెక్ట్ చెప్పేస్తే అయిపోద్ది కదా, వాళ్ళకు కూడా క్లారిఫై వస్తుంది. ఒక్కొక్క డౌట్ ఎంతసేపు అని మనం టైప్ చేస్తాం, చాట్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. కామెంట్స్ కూడా ఎక్కువ పడతాయి. అండ్ అందుకనేసి నేను ఇంకా వీడియోనే అప్లోడ్ చేద్దామనేసి నేను రిప్లైస్ కూడా ఏమి ఇవ్వలేదు టుడే అండ్ ఎస్టర్డే ఇంకా. అండ్ ఇప్పుడైతే మనము ఏ టిప్స్ ఫాలో అయితే పక్కా మనకు థర్డ్ ఫేజ్లో సీట్ వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఫస్ట్ అయితే ఏం చేయండి మీరు, అండ్ నాట్ జాయిన్ లిస్ట్ వచ్చింది కదా, చాలామంది జాయిన్ కాలేదు. అండ్ నేను కొంతమందికి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాను సెకండ్ ఫేజ్లో ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అని. వాళ్ళకు సీట్ కూడా వచ్చిందనమాట. సో దట్ మేడ్ మీ వెరీ హ్యాపీ. సో వాళ్ళకి చెప్పిన టిప్సే మీకు చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా సీట్ వస్తుంది అని అయితే గ్యారంటీగా చెప్పలేను, ఎందుకంటే థర్డ్ ఫేజ్లో సీట్స్ తక్కువ ఉంటాయి కదా. సో అదనమాట. అండ్ ఫస్ట్ ఏం చేయాలంటే మీరు నాట్ జాయిన్ లిస్ట్ వచ్చింది కదా, నాట్ జాయిన్ లిస్ట్ మీరు తీసుకోండి. అండ్ అలాట్మెంట్ లిస్ట్ వచ్చింది కదా, అది కంపేర్ తీసుకోండి. ఇంకోటి థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చినాక మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇస్తారనమాట. సో ఈ 3 లిస్ట్ పెట్టుకోండి. ఫస్ట్ నాట్ జాయిన్ లిస్ట్, అలాట్మెంట్ లిస్ట్, సీట్ మ్యాట్రిక్స్. ఇంకా థర్డ్ ఫేజ్కి నోటిఫికేషన్ వచ్చినాక మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది పెడతారు. సో ఇట్ హ్యాడ్ టైం అనమాట. ఈ ఫస్ట్ అయితే ఈ 2 లిస్ట్ తీసుకోండి, నాట్ జాయిన్ లిస్ట్ ఇంకా అలాట్మెంట్ ఆర్డర్. ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క కాలేజ్లో ఈ డిపార్ట్మెంట్లో ఇంత ర్యాంక్ వరకు తీసుకున్నది ఉంది కదా, అది తీసుకొని ఏ ర్యాంక్ వరకు సీట్స్ వచ్చినాయో చూడండి. మీ ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ అనమాట. పక్కా చెప్తున్నా, మీకు సీట్ వస్తుంది, రాదని మాత్రం అనుకోకండి. అండ్ ఇప్పుడు ఏం చేయండి అంటే నాట్ జాయిన్ లిస్ట్ తీసుకోండి. ఆ లిస్ట్ తీసుకొని అండ్ ఏంటంటే దాంట్లో మీ ర్యాంక్ కన్నా తక్కువ వాళ్ళైనా ఎక్కువ వాళ్ళైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటారు కదా, అది కంపేర్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ చూసుకోకండి, జస్ట్ జనరల్ కేటగిరీలో చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ నాట్ జాయిన్ లిస్ట్ ఉన్నారు కదా, మన ర్యాంక్ ఇచ్చినారు, ఫస్ట్ అయితే నెంబర్స్ ఇచ్చినారు 1 2 3, తర్వాత వాళ్ళ ర్యాంక్ ఇచ్చారు, తర్వాత రూల్ నెంబర్ ఇచ్చినారు, తర్వాత నేమ్ ఇచ్చినారు, తర్వాత ఏ క్యాస్ట్ మేల్ ఆ ఫీమేల్ ఇచ్చినారు, ఏ క్యాస్ట్ ఇచ్చారు, తర్వాత ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ కాలేదో ఇచ్చినారు, కాలేజ్ కూడా ఇచ్చారు. సో లాస్ట్కి అయితే వాళ్ళు జనరలా రిజర్వేషనా అనేది ఇచ్చినారు. ఫస్ట్ జనరల్ అంటే జిఎన్ ఉంటుంది, ఎఫ్ఈ అంటే ఎఫ్ అయినా ఎఫ్ఈఎం అయినా అదేంటంటే రిజర్వేషన్ అనమాట. ఇన్ కేస్ రిజర్వేషన్ వాళ్ళు జాయిన్ కాలేదనుకోండి, ఆ సీట్ మనకు రాదేదన్నమాట. మనము అది వదిలేసుకోవాలి. అది ఎందుకంటే ఆ సీట్ మళ్ళీ రిజర్వేషన్ వాళ్ళకే వెళ్ళిపోతుంది, మనం పోయి పెట్టుకుంటే మనకు రాదనమాట. సో అది చూసుకోండి. మీరు చూసుకొని ఓపెన్ కేటగిరీలో ఉంటారు కదా, అది కూడా ఉంటుంది, ఓపెన్ కేటగిరీ అది కూడా ఉంటుంది, మీరు చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. సో ఈ 3 మీరు కంపేర్ చేసుకోండి. ఇన్ మ్యాట్రిక్స్ వచ్చినాక సీట్ మ్యాట్రిక్స్ కూడా చూసుకోండి. అండ్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎక్స్టెండ్ అయితే చెయ్యరు, మ్యాక్సిమం చేయరు, ఎందుకంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ డిసెంబర్. లాస్ట్ అయితే మా జూనియర్స్కి జనవరిలోనే క్లాసెస్ స్టార్ట్ చేసినారు. సో మ్యాక్సిమం వాళ్ళైతే ఎక్స్టెండ్ చెయ్యరు. ఈ 3 కంపేర్ చేసుకొని, ఈ 3 ఉన్నాయి కదా, మళ్ళీ ఆల్రెడీ మీ ప్రీవియస్ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్కి కొన్ని కాలేజెస్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్నాక మీరు వెబ్ ఆప్షన్ పోండి. సీట్ మ్యాట్రిక్స్ వచ్చినాకనే
సీట్ మ్యాట్రిక్స్ వస్తే మనకి ఇక కంప్లీట్ ఐడియా వస్తుంది అనమాట. థర్డ్ ఫేజ్కి సీట్ మ్యాట్రిక్స్ వస్తే కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇంకా మనకు సీట్ పక్కా అని మనం అప్పుడు చెప్పుకోవచ్చు. సో మోస్ట్లీ అయితే ఆర్ఐటీఐలో జాయిన్ కాలేదు. ఆర్ఐటీలో కూడా జనరల్ సీట్స్ ఉన్నాయి, బీపీటీలో జనరల్ సీట్స్ ఉన్నాయి, కొన్ని అన్ని డిపార్ట్మెంట్కి అయితే జనరల్ సీట్స్ ఉన్నాయి. 200 ఎబోవ్ వరకే మన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత అన్నీ ఎంఎల్టీఏ ఉన్నాయి. మీరు అది చూసుకోండి. ఎంఎల్టీ సీట్స్ కూడా ఉన్నాయి. ఎంఎల్టీ కూడా చాలా బాగుంటుంది గైస్. మీరు గో విత్ ఇట్. 4 years కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా పడతాయి అనమాట. ఎంఎల్టీకి సపరేట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకి, ల్యాబ్ టెక్నీషియన్ అని. మనం అయితే చిన్నంచన వేయొద్దు, ఎంఎల్టీయే కదా ఏమవుతుంది అని అయితే అస్సలు ఉండకండి. ఎంఎల్టీ చెయ్యండి, ఏం కాదు, బాగుంటుంది. బీపీటీ ఉంది, అనస్థీషియా ఉంది. ఓపెన్ జనరల్ కేటగిరీ ఉంటేనే చూసుకోండి. ఆ కాలేజ్లో జనరల్ కేటగిరీ సీట్ రాలేదంటేనే మీకు ఆ కాలేజ్లో జనరల్ అంటే మేల్ ఫీమేల్ ఇద్దరు ఎవరికి ఇన్ కేస్ ఇద్దరు పోటీ పడుతున్నారు అనమాట. జనరల్ కేటగిరీ అంటే మేల్కి అయినా రావచ్చు, ఫీమేల్కి అయినా రావచ్చు. రిజర్వేషన్ అయితే ఎక్కువ ఫీమేల్స్కే ఉంది అని చాలామంది అమ్మాయిలే జాయిన్ అవుతున్నారు. చాలామంది అమ్మాయిలకే సీట్స్ వస్తున్నాయి నిజం చెప్పాలంటే. అది ఏంటో ఏమో, అది చూసుకొని మీరు పెట్టుకోండి జాగ్రత్త. ప్రీవియస్ లిస్ట్కి ఇంకో కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. అంత సింపుల్ థింగ్ అంటే అది మనకు కొంచెం టైం పడుతుంది. మీ ర్యాంక్ నేమ్స్, వాళ్ళ ర్యాంక్స్, మీ ర్యాంక్స్, జాయిన్ అయిన వాళ్ళ ర్యాంక్స్, కేటగిరీ, డిపార్ట్మెంట్ అని చూసుకుని. అండ్ నాకు ఎంత అంటే కామెంట్ వచ్చిందనమాట, 1000+ ర్యాంక్ వచ్చింది కానీ నాకు ఐఐటీలో రాలేదు, నాకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అనస్థీషియాలో వచ్చిందని. వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకున్నారని నేను చెప్పలేరు. రిజర్వేషన్లో వచ్చిందో, జనరల్ కేటగిరీలో వచ్చిందో, మన వాళ్ళు పర్టికులర్గా ఆ కాలేజ్ పెట్టుకున్నారో అదే మనం చెప్పలేము. సీట్ ఖాళీ ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చింది అంతే. అండ్ లక్ కూడా ఉండాలి. ఏదైనా చేయాలంటే లక్ ఉండాలని అయితే నాకు అనిపిస్తుంది. లక్ ఉండాలి, గాడ్ గ్రేస్ ఉండాలి. ఇవి రెండు ఉంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది అని కనిపిస్తుంది. సో ఏదైనా అదంతే ఉంటుంది. సో లక్ ఉండాలి ఫస్ట్. లక్ అనుకోకండి, ఉంటుంది. కొంచెం గాడ్ గ్రేస్ కూడా ఉండాలి. అండ్ ఇది ఫాలో కాండి, పక్కా మీకు సీట్ వస్తుంది. అండ్ ఇంకా మనకైతే స్కాలర్షిప్ గురించి అయితే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ ఇయర్లో మీకు స్కాలర్షిప్ వచ్చిందా అని. సో మాకు ఫస్ట్ ఇయర్లో అయితే ఇంకా స్కాలర్షిప్ రాలేదు. సెకండ్ ఇయర్ కూడా మాకు రాలేదు. ఎందుకంటే మాది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మాకు ఇట్లా ఆప్షన్స్ లేవన్నమాట. రేడియాలజీ అయినా, ఇప్పుడు నేను రేడియాలజీ కాబట్టి నా డిపార్ట్మెంట్ నేమ్ లేదు కాబట్టి, అనస్థీషియా వాళ్ళకి అనస్థీషియా డిపార్ట్మెంట్ లేదు, అట్లా ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి మాకు ఇంకా స్కాలర్షిప్ రాలేదు. కానీ మా జూనియర్స్కి అయితే స్కాలర్షిప్ వచ్చిందంట. వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ వచ్చింది. వాళ్ళకి 5K అయితే స్కాలర్షిప్ వచ్చింది గైస్. 5K స్కాలర్షిప్ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళందరికీ. సో ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్స్ రిటర్న్ చేస్తారా అని అడుగుతున్నారు. సర్టిఫికేట్ రిటర్న్ చేస్తారు. డీడీ కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ ఏ బ్యాంక్లో అయితే మనం డీడీ తీసుకుంటామో ఆ బ్యాంక్ నుంచి మనం డీడీ క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్ క్యాష్ అయితే ఇవ్వరు యాజ్ యూజువల్, ఎందుకంటే మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే, మనం డ్రా చేసుకోవాలి. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు గైస్. ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీరు కంపల్సరీగా కాలేజ్ని కాంటాక్ట్ కండి. అనవసరంగా సీట్ వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే మంచి డిపార్ట్మెంట్ కాబట్టి. ప్రైవేట్ కంపల్సరీ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది మ్యాక్సిమమ్. సో మీరు అది కాలేజ్ని అడగండి, వాళ్ళకి కాంటాక్ట్ కండి కాలేజ్ వాళ్ళకి. సో వాళ్ళు చెప్తారు మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత అవుద్ది, మళ్ళీ మనం పైన ఎంత కట్టాలి అని. అండ్ కొంతమంది ఏం అడుగుతున్నారు, హాస్టల్స్ కాలేజ్లో ఉన్నాయి, వాళ్ళు కంపల్సరీ ప్రైవేట్ అలానే ఉండాలంటున్నారు. సో అది కాలేజ్ మేనేజ్మెంట్కే తెలిసి ఉంటుంది. సో మీరు చెప్పండి, మాకు ఇంట్రెస్ట్ అయితే మేము ప్రైవేట్లో ఉండేస్తామని. వాళ్ళు సింగిల్ పేమెంట్ అడుగుతారు కదా, మళ్ళీ మనకి ఇష్టం లేకపోయినా బయటకు రావాలన్నా కూడా వాళ్ళు మనీ రిటర్న్ ఇవ్వరు. అదొక్కటి చూసుకోండి మీరు. థర్డ్ ఫేజ్కి నోటిఫికేషన్ అంటే ఇంకా వీ హ్యావ్ టు సీ సీట్ మ్యాట్రిక్స్ అంత ఒకటేసారి వస్తుంది అనుకుంటా. అండ్ కాలేజ్లో ఫీ ఎంత ఉంటుంది అంటే 20K ఉంటుంది. అండ్ ఈఎస్ఐ కూడా గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి 20K ఉంటుంది. సో మీరు ఒకసారి కాలేజ్ వాళ్ళని అడగండి, ఏమైనా మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయా, తీసుకుంటారా అని కాలేజ్కి కాంటాక్ట్ చేసి అడగండి ఈఎస్ఐ వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దని అడుగుతున్నారు. మ్యాక్సిమం Jan 1 వరకు స్టార్ట్ అవుద్ది మీకు కాలేజ్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒకటేసారి స్టార్ట్ అవుద్ది అనమాట. సో మాకైతే మార్చ్లో స్టార్ట్ అయింది. మాకు అకాడమిక్ ఇయర్ March to March.
సో అందరికి ఎల్ఐడి హెల్త్ సైన్స్ వాళ్ళకి అకాడమిక్ ఇయర్ అయితే మార్చ్ టు మార్చ్ ఉంటుంది అనమాట. సో అది చూసుకోండి. ఇంకోటి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ఉంది, మేము కాలేజ్కి పోలేం, అంటే కాలేజ్ లాంగ్ డిస్టెన్స్లో వచ్చింది అని అంటున్నారు. సో ఒక 1 year అంటే ఒక 4 years కష్టపడితే అయిపోతుంది అనే నా ఫీలింగ్. ఎందుకంటే నాది కూడా లాంగ్ డిస్టెన్స్ అనమాట. నాకు కామెంట్ చేసిన వాళ్ళది నాది సేమ్ అనమాట. నాది కూడా మంచి చేయాలి కాబట్టి నాకు లాంగ్ డిస్టెన్సే అయింది. సో కొంచెం కష్టపడితే అయిపోతుంది. అండ్ ఊకే మనం ఇంటికి ఏం రాను కదా, ఏదైనా లాంగ్ హాలిడేస్ 3-4 days హాలిడేస్ ఉంటేనే వస్తాము. సో ఇంకా పర్టికులర్గా సెకండ్ సాటర్డే సండే అంటే మీరు ఒక 2 రోజులు కాలేజ్ వేస్ట్ చేసుకోవాల్సిందే నాలాగా. ఏం కాదు, లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కొంచెము మంచిగా ఏంటంటే వాల్యూస్ తెలుస్తాయి అనే నా ఫీలింగ్. లాంగ్ డిస్టెన్సే కానీ మంచి కాలేజ్లో వచ్చింది కాబట్టి మీకు కొంచెం అడ్జస్ట్ అయితే బెటర్ అని అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ అందరి డౌట్స్ అయితే క్లారిఫై చేస్తున్నాను అని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే యాప్రాన్, స్టెథోస్కోప్ అదంతా ఇస్తారని అడుగుతున్నారు. ఏహెచ్ వాళ్ళకి ఏం స్టెథోస్కోప్ ఉండదండి, ఓన్లీ యాప్రాన్. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి యాప్రాన్ ఉంటుంది. సో స్టెథోస్కోప్ బీపీటీ వాళ్ళకు ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి ఇవి క్యారీ చేసుకోవాలి. కాలేజ్ వాళ్ళు ఏ స్టెథోస్కోపు ఏ యాప్రాన్ ప్రొవైడ్ చేయరు, అవి మన ఓన్గా పోయి తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. ఉంటాయి. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ నేను ఒక్కటే అడ్వైస్ ఇస్తాను గైస్, నాకు తెలిసిన కాలేజ్లు ఉన్నాయి, అది ఉన్నది ఇదన్నా నేను చెప్పను. నా అడ్వైస్ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి బెటర్ గో అండ్ జాయిన్ ఇట్ సెల్ఫ్. కౌన్సిలింగ్ ప్రాసెస్ అవుతున్నప్పుడే మీరు జాయిన్ కండి. ఆఫ్టర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫీ స్ట్రక్చర్ ఎట్లా మారుతుందో మనకు తెలియదు. ఇప్పుడైతే ఒక సర్టెన్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయినాక వాళ్ళు ఎంత పెంచుతారో మనకు తెలియదు. సో మీరు అదొకటి చూసుకోండి. ఇన్ కేస్ మీరు ఫైనాన్షియల్గా సెటిల్డ్ ఉండే ఉంటే మీరు గో విత్ ప్రైవేట్ అనమాట. ప్రైవేట్ అంటే మేనేజ్మెంట్ సీట్స్. అండ్ కొంతమంది ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది అక్కడ, కొంచెం ఫైనాన్షియల్గా డౌన్ అని అడిగారు. సో మీరు డెఫినెట్గా కాలేజ్కి కాంటాక్ట్ కండి, ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి ఫస్ట్. అండ్ బుక్ లిస్ట్ కూడా చాలామంది అడుగుతున్నారు. నేను డెఫినెట్గా చెప్తాను బుక్ లిస్ట్ ఏంటంటే మీకు అర్థమయ్యే బుక్ లిస్ట్ అండ్ మేము ఏం యూజ్ చేసామో ఆ బుక్ లిస్టే నేను చెప్తాను. అది ఫాలో కాండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నేమ్స్ కూడా చెప్తాను నేను. మేము పాథాలజీకి అయినా దేనికైనా మేము అవే ఫాలో అయినాం అన్నమాట ఎగ్జామ్స్ అప్పుడు. సో మేము చదువుకున్నాము, బుక్స్ చదివాము, ఏదైనా టాపిక్ అర్థం కాలేకపోతే మేము ఆ యూట్యూబ్ ఛానల్లో పోయి చూస్తే మాకు వీడియోస్ అర్థమైనాయి అనమాట. సో కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట మనకి ప్లే స్టోర్లో, ఆ యాప్స్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ దీని గురించి మాట్లాడుకుందాం. ఇది అయిపోయినాక మనము బుక్స్ ఎట్లుంటాయి ఏంది అని ఏంది ఎట్లుంటుంది, ఏమేమి యాప్స్ యూజ్ చేస్తే మనకి ఈజీగా కంటెంట్ అర్థమవుతుంది, ఏం బుక్స్ యూజ్ చేస్తే మనకు కంటెంట్ అర్థమవుతుంది, ఈజీగా ఎట్లా చదవాలి అనేది చెప్తాను. సో మేమైతే బాగా డెప్త్గా చదివాము. సో అట్లీస్ట్ మనం 85% సిలబస్ అయితే కంప్లీట్ చేయాలా, ఇదైతే షూరిటీ. అండ్ 110% మీరు 85% ఆర్ 90% అయితే సిలబస్ కంప్లీట్ చేస్తేనే యూ విల్ బీ క్వాలిఫైడ్ టు సెకండ్ ఇయర్ అనమాట, బ్యాక్లాగ్స్ లేకుండా. సో డెఫినెట్గా 85% to 90% సిలబస్ కంప్లీట్ చేయాలి. సో మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తే ఏంటంటే చాలామందికి మన వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. రికమెండేషన్లకు పోతే వాళ్ళకు కూడా తెలుసుండే, అంటే వాళ్ళు మన వీడియో చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం మంచి కంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియో. అండ్ ఏ డౌట్ ఉన్నా నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను, కామెంట్ చేయండి. ఒకవేళ రిప్లై ఇవ్వని స్టేజ్లో ఉంటే కూడా నేను వీడియో అయినా అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో థర్డ్ ఫేజ్కి డేట్ అయితే ఇస్తారు వాళ్ళు కంపల్సరీగా, మీరు వెయిట్ చేయండి థర్డ్ ఫేజ్ కోసం. థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ వస్తే నేను కంపల్సరీగా వీడియో చేస్తాను. అండ్ మ్యాక్సిమం ఇదే స్టెప్స్ ఫాలో అవ్వండి మీరు రానికి. అండ్ స్లైడింగ్ ప్రాసెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఈ కంటెంట్ అయితే చాలు, ఎందుకంటే వీడియో లాంగ్ అవుద్ది.
మీరు కూడా ఈ వీడియో చూసి టెన్షన్ పడడం, అయ్యో నాకు వస్తుందా టెన్షన్ అయితే నేను పెట్టదలుచుకోలేదు. సో ప్రైవేట్ కాలేజ్లో ఉంటే ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిపోండి మేనేజ్మెంట్లో, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, టేక్